శ్రీహరయే నమః. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న స్వామివారి పేరు ఉగ్ర ఏకాంబరేశ్వరుడు. ఆ స్వామివారి యొక్క మహిమ అనేటువంటిది ఎంతో అపారమైనటువంటిది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఎవరికి కూడా ఆ లీలామృతం గోచరింపదు. ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది తెలుసుకోవడం అన్నా తెలియచేయడం అన్నా కూడా సాధ్యపడదు. ఆ స్వామివారి యొక్క వైభవంలో స్వామివారికి 12 అతిరుద్రములు, అంటే మనం ఏదైనా ఒకరోజు దీక్షగా చేస్తాం, లేదు 10 రోజులు 11 రోజులుగా దీక్ష పెట్టుకుంటాం, లేదు ఒక మండల దీక్షగా 41 రోజులు చేసుకుంటాం. కానీ ఇక్కడ స్వామివారికి 12 మాసములు, అంటే ఒక సంవత్సర కాలం పాటు ప్రతి మాసం కూడా ఒక అతిరుద్రం జరిగేటట్టుగా ఆ స్వామివారు చేయించుకున్నారు. అతిరుద్రం కూడా ఎలా జరిగినదంటే, ఒక అతిరుద్రము అనగా 14,641 పర్యాయములు రుద్రాన్ని పఠించడం ఏదైతే ఉందో దాన్ని అతిరుద్రము అంటారు. ఇక్కడ ఈ వేద పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోజు 11 పర్యాయములు రుద్రపారాయణ. ఎంతమంది? 50 మంది 11 పర్యాయములు రోజు పారాయణ చేస్తూ ఉండేవారు. అయితే ఆ పారాయణ చేస్తూ ఉన్నప్పుడు కూడా ముందుగా ఇక్కడ మహాన్యాసం పూర్తి చేసేసి ఇక్కడ ఆ ధారల స్వామివారికి పడుతూ ఉంటుంది. బయట 50 మంది 11 పర్యాయములు రుద్రం పారాయణ చేస్తూ ఉన్నారు. అంటే ఏకకాలంలో అక్కడ పారాయణ జరిగింది, ఇక్కడ స్వామివారికి అదే రీతిలో అభిషేకం జరిగినది. అంటే అన్యోన్యంగా మనం సంఖ్య వేసుకుంటే ఒక రోజుకి 500 పర్యాయములు రుద్రం ఆ స్వామివారికి అభిషేకం జరిగినది. అలానే 500 పర్యాయములు పారాయణ కూడా జరిగినది. ఇట్లా ఒకరోజు జరిగిన విషయం కాదు. ఇదే రీతిలో 12 మాసములు ఇలా జరుగుతూనే ఉన్నది. అయితే ఒక అతిరుద్రం ప్రతి మాస శివరాత్రికి పరిపూర్ణం చేసుకొని ఆ రోజున శతరుద్ర హోమం, అంటే విద్యార్థులు 11 మంది కూర్చొని ఆ స్వామివారికి 11 పర్యాయములు హోమం చేసేటి వారు. అంటే శతరుద్ర, అది 11 మంది 11 పర్యాయములు చొప్పున శతరుద్రం 100 పర్యాయములు హోమం జరిగేది. ఇట్లా ఒక అతిరుద్రాన్ని ఒక మాసంలో పరిపూర్ణం చేసుకొని అట్లా మొత్తం 12 అతిరుద్రములు స్వామివారికి జరిగాయి. ఈ స్వామివారి యొక్క చరిత్ర 400 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ స్వామివారి యొక్క వైభవం ఉన్నది అని చెప్పనేసి ఇక్కడ ఉన్నటువంటి యొక్క శాస్త్రములు కానీ అవన్నీ కూడా చెప్పబడుతున్నవి. ఈ స్వామివారి యొక్క వైభవం అనేటువంటిది చాలా గొప్పది. ఆ గొప్పది అనే పదం కన్నా కూడా శ్రద్ధాభక్తులతో ఆ స్వామివారి యొక్క ఆరాధన చేసిన, ఆ స్వామివారిని స్మరించిన, ఆ స్వామివారిని సేవించిన, అది అనుభవంలోకి ఆ మనిషి తెచ్చుకున్నప్పుడే ఆ స్వామివారి యొక్క వైభవం అతనికి కీర్తింపబడుతుందన్నమాట. ఎందుకంటే ఆ స్వామి యొక్క వైభవం అనేటువంటిది చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఆ స్వామి విద్యని ఇస్తాడా, లేదా మనకి ఒక రాజభోగాన్ని ఇస్తాడా, రాజ్యాలే ఇస్తాడా అనేటువంటిది ఆ మనిషి తను కోరుకున్నటువంటి యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ స్వామివారు ఈ స్వామివారు ఇది ఇస్తారు, ఇది ఇవ్వలేదనేది కాదు, ప్రతి ఒక్కటి కూడా ఆ ఉగ్ర ఏకాంబరేశ్వరుడు ఇవ్వగలడు అనేది ఆ మనిషికి అర్థమవుతుందన్నమాట. అంచేత భక్తులందరూ కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ స్వామివారి యొక్క వైభవం ప్రప్రథమంగా చెప్పుకోవాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి వేద విద్యార్థులు వేద పోషణ ఈ స్వామివారు దాదాపుగా 2007వ సంవత్సరం నుంచి ఇది 2025వ సంవత్సరం, ఇన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్ర ఏకాంబరేశ్వరుడే ఇక్కడ వేద పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా ఆయనే, అంటే ఈ దేవాలయంలోనే వారందరికీ ఆశ్రయం ఇచ్చి వారికి భోజనములు అన్ని ఏదైనా సరే వారి యొక్క పరిపూర్ణ రక్షణ అంతా కూడా ఈ స్వామివారే చూస్తున్నారన్నమాట. ఎంతటి వైభవం అన్నమాట. కొంతమందికి ప్రత్యక్షంగా కనబడేటువంటిది, కొంతమంది మనసులో అంతర్లీనంగా ఆ స్వామివారు చెప్పుకునేటువంటి కోరికతోటి ఆ మనిషికి అనుభవంలోకి వచ్చినటువంటిది. ఇలా ఎన్నో రకములుగా స్వామివారి యొక్క వైభవములు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఆ స్వామివారి నమస్కారం చేయండి. అలానే ఆ స్వామికి మీకు కుదిరినప్పుడు మీ మనసుకి ఎప్పుడు తటస్థిస్తే అప్పుడు వచ్చి స్వామి దర్శనం చేసుకోండి, లేదా ఈ రోజున మా పేరును అభిషేకం చెయ్యండి అని చెప్పని
మాకు ఒక పర్యాయం తెలియజేసినా మీ గోత్రం పేరుతో స్వామివారికి అభిషేకం కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మీరు అభిషేకం చేయదలుచుకున్నా కూడా చక్కగా చేయించుకోవచ్చు. అది మీ యథాశక్తి ద్రవ్యంగా స్వామివారి సమర్పణ చేయండి. ఇక్కడ అభిషేకానికి ఇంత ద్రవ్యం అనేది కూడా ఏమీ లేదు. కాబట్టి మీరు ఎలా చేయదలుచుకున్నారు, ఒక రుద్రం చేయమంటే ఒక రుద్రము, లేదా 11 రుద్రములు చేయమంటే స్వామివారి 11 రుద్రములు స్వామివారికి చక్కగా అభిషేకార్థం చక్కగా జరుగుతుంది. ఆ స్వామివారి యొక్క వైభవం చాలా గొప్పది. చాలా అంటే చెప్పాను కదండి, మనిషి యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు అది చాలా అనేటువంటిది కూడా చాలా తేలికపాటిగా అవుతుంది. ఎందుకంటే ఆ స్వామివారి యొక్క లీలా అమృతం అంతగా ఆ మనిషికి గోచరింపబడుతుంది అన్నమాట. శ్రీహరయే నమః. శ్రీ పార్వతీ ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామివారి దేవస్థానము, ఎండ్రాయి గ్రామము, అమరావతి పంచారామ క్షేత్రము. హరయే నమః. హరయే నమః.